ఏంటి ఇంట్లో దొంగలు పడినట్టున్నారే. అమ్మో, లాస్ట్ మినిట్లో మనం తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది. ఈ క్షణం ఇక్కడి నుంచి అవుట్ అయిపోవడం బెటర్. చెప్తాడు సంగతి. మా ఇంట్లోనే పడతావా? రండి రండి. వీలేనా దొంగలు? ఒకసారి ఆ ముసుగులు తీయండి. అమ్మా నానే చేతులు పడిపోయి మరి వీళ్ళెందుకు మా గెటప్లు మార్చారు? అయ్యో మా ఆయన కొట్టేశారు. మరి ఆ దొంగ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇడుగో దొంగ. మిస్టర్ రోమియో, థ్యాంక్స్. ఈ బక్క దొంగ మమ్మల్ని చాలా కాలంగా టెన్షన్ పెడుతున్నాడు. వీని పట్టించి మరోసారి క్రెడిట్ కొట్టేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఓకే. ఏంటి వీలన్న గారు, ఈరోజు కార్టూన్ ఫిల్మ్ చూడట్లేదేటి? పవర్ లేదు. నీలో పవర్ లేదని తెలిసే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి, డబ్బు తిరిగి ఇవ్వాలా? అవును మరి, ఇప్పటికే ఆ డబ్బు మీద బోల్డంత వడ్డీ వేస్ట్. ఓహోహోహో, సరే, మీ ఇద్దరిలో ఆ డబ్బు ఒక్కరికే ఇస్తాను. ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు, ఎవరికి ఇచ్చినా పర్లేదు ఇవ్వయా. అయితే ఆ ఒక్కరెవరనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ రెండవని పైకి పంపిస్తాను కాబట్టి. అలాగే ఉంటది, పైనుంచి పైసలు ఇచ్చుండి పైకి పంపిస్తావు. నీ గంటికి మేము ఎలా కనపడుతున్నావు? యాక్టివేషన్ లేని సెల్లా కనపడుతున్నావా? ఓకే ఓకే ఓకే, మనలో మనకి గొడవలు అనవసరం. అసలు నేను మీరు చెప్పినట్టే యాజ్ టీజ్ గా చేశాను. అనుకోకుండా అది రోమియో గాడికి ప్లస్ పాయింట్ అయి కూర్చుంది. ఈ విషయం ఉదయం పేపర్ చూసేంత వరకు నాకు తెలీదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. ముగ్గురం కలిసి 3 ముక్కలాట ఆడదాం. అది కూడా ఫ్రీగా అయితేనే. పనికి మాలిన వాళ్ళతో పరాజకాలు ఆడడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఏం ప్లాన్ చేశారో చెప్పండి. ఈడేదో పెద్ద పనికొచ్చినట్టు. కూల్ డౌన్. ఇప్పుడు రోమియో ఎస్టేట్ చూడడానికి వెళ్తాడు. నువ్వు మల్లన్న కొండ మీదకి వెళ్ళు. ఓకే. అక్కడ పెద్ద బండరాయి చూసుకో. ఆ కిందే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద రోమియో కారు వెళుతూ ఉంటుంది. ఓకే. బండరాయి కారు, కారు బండరాయి, బండరాయి కారు, కారు బండరాయి. బండరాయి తోచేసావు, రోమియో ప్రాణాలు సిగ్నల్స్ లో కలిసిపోతాయి. ఏంటి, రాయిని తోసేయాలా? ఏదో ఐశ్వర్య రాయిని తోసేయమన్నంత ఫీలింగ్ ఇచ్చావనే. నేను స్కెచ్ చేసుకోవాలి, మీరు దయచేయండి. పెన్సిల్ ఇమ్మంటారా? జోకులు ఎందుకు లేరా, పద. చందు, మన చిన్నప్పుడు ఆంజనేయులు అనే మాస్టర్ ఉండేవారే, ఆయన మధ్య నీకు ఎక్కడైనా కనిపించారా? పాపం ఈ మధ్య వచ్చిన సునామీ వరదల్లో వాళ్ళ ఆవిడ కొట్టుకుపోయింది బాసు. ఓ, ఆ దెబ్బకు పాపం ఈయన మంచం పట్టేస్తుంటారే. భలేవాడు బాసు, ఆనందంతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఎగిరి గంతేసినంత పని చేశాడు. నిజమా? కాకపోతే మళ్ళీ వరదలు వస్తాయని తెలిస్తే భయంతో గజగజ వణికిపోతున్నాడు బాసు. అంతేరా, ఒకసారి వరదల వల్ల దెబ్బతిన్నాడు కదా, ఈసారి తను కొట్టుకుపోతాడేమన్న భయంతో ఉండుండొచ్చు. విషయం అది కాదు బాసు, ఈ వరదల్లో కొట్టుకెళ్ళిన ఆ ఆవిడ మళ్ళీ వరదల్లో వెనక్కి ఎక్కడ కొట్టుకొచ్చేస్తాదో అని. ఓహో, కమ్ ఆన్. షేట్. ఏటి, బెంజ్ కారు కూడా ఆగుద్దా? ఏ, బెంజికి ఇంజిన్ ఉండదా? ఫస్ట్ తోసేవని చూడు. అదేంటి, కారు కనిపించినట్టే కనిపించి చెర్లపల్లి జైలులో ఖైదీలా మాయమైందేంటి? ఓ,
ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదండి, కారు ట్రబుల్ ఇచ్చింది, కాస్త మీరు వచ్చి సహాయం చేస్తే. సరే కానీ నేను ఇక్కడ ఉన్న సంగతి నీకెలా తెలుసు? కొండ కింద బైక్ కనిపించింది, వెతుక్కుంటూ వస్తే పైన మీరు కనిపించారు. ఆ, అవును, ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, కొండెక్కితే ఆకాశం అందుతుందో లేదో ట్రై చేస్తున్నాను. కష్టం సార్, ఆకాశం అందితే ఈ పాటికి మన వాళ్ళు దాన్ని కూడా కబ్జా చేసేసి ఫ్లాట్లు బిజినెస్ చేసుకునేవారు కదా. పెద్ద జోకేవు కానీ పద. బాసు, కార్ ఎక్కు. గుడ్. తోయండి. చూడండి. తోయండి తోయండి. అది అమ్మా. చందు కమాన్ గెట్ ఇన్. థ్యాంక్స్ సార్. అలాగే అలాగే, బాయ్. చెమట బాగా పట్టినట్టుంది, ముఖం తుడుచుకోండి. బాసు, జేమ్స్ బాండ్ పని. వీడెవడబ్బా నన్ను జేమ్స్ బాండ్ అంటున్నాడు? వీణ్ణే కదా నేను చంపాల్సింది. బావా ఏంటి మరదలు ఇలా వచ్చావు? ఏం లేదు బావా, నువ్వు ఇండియాలోనే ఉందాం అనుకుంటున్నావా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, ఊరికే చెప్పు బావా. అవును, ఒక మంచి అమ్మాయిని చూసుకుని ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? ఏ, నీకేమన్నా ప్రాబ్లమా? ఏం లేదు, నిన్ను చేసుకుంటే హాయిగా అన్ని దేశాలు తిరగొచ్చు అనుకున్నాను. అంటే నిన్ను కట్టుకుంటే నా పని టూరిస్ట్ గైడ్లకు అన్ని దేశాలు తిప్పడమే అనమాట. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి బావా. ఎంజాయ్ తర్వాత ముందే ఒక గ్లాస్ పాలు తీసుకురా. నేను వదిలి నేను వెళ్ళను. ప్లీజ్. సరే బావా. అమ్మయ్యా, దీని బాధ తప్పింది. అర్జెంటుగా ఇక్కడి నుంచి సైడ్ అయిపో. చచ్చాను, ఉడతెళ్ళింది, సుంచి వచ్చింది. హాయ్ బావా. ఏంటి ఎక్సర్సైజా? యా. బావా, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కండలు తిరుగుంటాయే, నీకేంటి నాలా కండలు లేకుండున్నాయి? ఈ ఎక్సర్సైజ్ చేయకముందు నాకు కండలు తిరిగే ఉండేవి. చేయటం మొదలు పెట్టాక కండలు కరిగి ఇదిగో ఇలా తయారైను. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం తోచడం లేదు బావా. ఏమీ తోచట్లేదా? ఒక పని చేయి, ఏంటంటే డైటింగ్ మానే, ఒక పనికి మానవాడితో డేటింగ్ మొదలుపెట్టు. ఇంచక్క ఇద్దరు పిల్లలు గాను వాళ్ళు హ్యాపీగా చూసుకుంటూ కాలం గడిపే, అప్పుడు బాగా తోస్తుంది. ఛీ, ఆయన పిల్లలు చాకరీ నా వల్ల కాదు బాబు. పెళ్లి దాకా ఓకే, తర్వాత లైఫ్ అంతా క్లబ్స్, డిస్కోస్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, అదే లైఫ్. మంచి ఆలోచన. మీ నాన్నతో చెప్పు, అలాంటి వాడిని తీసుకొస్తాడు. నేను వస్తా. ఏమా, నీ పేరేంటి? అలివేలండి. ఏ వేలు? ఏ వేలు బీవేలు కాదండి, అలివేలండి. ఓహో, రోమియో గారు ఉన్నారా? ఉన్నారండి, కూర్చోండి, పిలుచుకొస్తాను. ఒరేనా అరిగా అప్పిగా యాడున్నారా? రేయ్, మీరిద్దరి రండ్రా. ఏంట్రా నన్ను చూసి భయపడుతున్నారు? ఏమైనా కాజేశారా? ఎవరినైనా కథం చేశారా? ఏమండి ఇన్స్పెక్టర్ గారు? హలో సార్. అనవసరంగా ఏం లేదు కానీ బెదిరిస్తారు. వాళ్ళకు ఉండే డ్యూరేషన్ తక్కువే, ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువే. నేను పిలుస్తాను కదండి. ఇదిగో అల్లుడు, తొందరగా కిందకి దిగి రావాయా బాబు. నీ గురించి ఇన్స్పెక్టర్ గారు కాదు చట్టం ఎదురు చూస్తుంది. హాయ్ రోమియో. హాయ్. నాది కూడా నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను సార్. ఏంటది? మీరు మినిస్టర్ గారు కూతుర్ని కాపాడారు కదా, ఆవిడ మీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. నో నో నో, నాకు అలాంటివి పెద్దగా ఇష్టం ఉండదండి. సార్, మీరు అలా అనకండి సార్. మినిస్టర్ గారు నొచ్చుకున్నా చిన్నబొచ్చుకున్నా మా క్యాపులు లాఠీలు మారిపోతాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ నువ్వు పక్క నుంచి పైకి లేపేద్దామని మేం ప్లాన్లు వేస్తుంటే వీళ్ళేంటి సన్మానాలు సత్కారాలు అంటున్నారు. ఎవడు గోల వాడిదేంటి ఇదేనేమో. ఓరే చందు,
ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంట్రా? ఇది మన ఆర్ఎంపీ డాక్టర్ గారు అమ్మాయి ఆ అమ్మాయినా? ఆర్ఎంపీ డాక్టర్ గారు అమ్మాయి ప్రేమ గురించి కాదురా, ప్రేమ లవ్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని. ప్రేమ అది ఒక లోకం, ప్రేమలోకం. ప్రేమ అది ఒక దేశం, ప్రేమ దేశం. ప్రేమకు అందరూ ఖైదీలు, ప్రేమ ఖైదీ. ఒరేయ్, నీ సినిమా పిచ్చి తగలయ్యో. ఇంకొక మాట నువ్వు ఎక్స్ట్రా మాట్లాడావు అనుకో, నిన్ను పేస్ట్ గా చేసి నీ వాల్ పోస్ట్ నీ పెంచి ఖండించేస్తాను. వద్దు బాసు, నీకు దండం పెడతాను, ఆ పని మాత్రం చేయకు. కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమించాలని నాకు ఉంటుంది, కానీ వాళ్ళు నన్ను ప్రేమించొద్దు. అవునులే, వాళ్ళకి మాత్రం బాయ్ ఫ్రెండ్ కొంచెం హైటు వెయిట్ ఉండాలనిపించదు. సర్లే, నువ్వేమన్నా నేను పట్టించుకోలే. అయినా మనస్సు అంటే అవసరాన్ని బట్టి ఇచ్చుకుని అవకాశాన్ని బట్టి మార్చేసుకునేదే అనే స్కీమ్ నే ఇప్పుడు అమ్మాయిలందరూ ఫాలో అవుతున్నారు. బాగానే అబ్జర్వ్ చేసావు. ఈ విషయంలో నీకు మార్కులు పడిరు. నేను కనిపెట్టింది ఒక్కటే బాసు. ఏంటది? ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. అబ్బా, అయినా ఈ ప్రేమ గోల నీకేలా? అందమైన మరదళ్ళు అనుక్షణం నీ కనుసైగల కోసం నిరీక్షించుచుండ. లేదురా చంద్రు, వాళ్ళు నన్ను కావాలనుకుంటున్నారు కానీ అందులో నిజమైన ప్రేమ లేదురా. నా ఊహా సుందరి వేరే ఉంది. కళ్ళు మూస్తే చాలు రౌండ్గా నా చుట్టూ తిరుగుతుంటుంది. నా ఊహా సుందరి. అయితే కళ్ళు తెరవకుండా ఆమెతో కలిసి జూయెట్టు పాడుకో. పాడుకోవచ్చురా, కానీ నాకు అంత టైం ఇవ్వదు. ఇలా ప్రత్యక్షం అవుతుందా, అలా మాయమైపోతుంది. బాసు, ఆ అమ్మాయి బాపు పెన్సిల్తో గీసిన బొమ్మలా ఉంటుందా? మరీ అంత సన్నగా ఉండదురా. రవివర్మ స్కెచ్ పెన్న గీతలా ఉంటుంది. ఆహా, అయితే ఇప్పుడు ఆ జూలియట్టు నమస్తే మేడం, ఏంటి ప్రాబ్లం? ఎక్స్ట్రాలు వద్దు. ఏంటి స్వప్న, పొద్దున మంచి బేరం దొరికినట్టుంది. కారు కొత్తలా ఉంది, నీలే తలతలా మెరిసిపోతుంది. అతివాగుడొద్దు. ఆ బెత్స్లో కొట్టుకొచ్చాను. దీన్ని సర్జరీ చేసి అమ్ముకుంటారో పోస్ట్ మార్టం చేసి అమ్ముకుంటారో మీ ఇష్టం. మీ ఓనర్ గారు రాగానే రేట్ చెప్పి క్యాష్ పట్రా. అలాగే. రోమియోకి ఘన సన్మానం. వీణ్ణి చూస్తుంటే కరెన్సీతో తయారు చేసినట్టు కనిపిస్తున్నాడు. మనకేమైనా ఉపయోగపడతాడేమో చూడాలి. చూద్దాం. హలో, ఆనందరావు గారు చెప్పండి. రోమియో గారికి సన్మానం ఉంటాయా? అవునా? అవును. రోమియోకి సన్మానమా? ఆ, ఎప్పుడు, ఎక్కడ? ఉదయం పేపర్ చదవలేదా? లేదు సార్, ఈరోజు మార్నింగ్ కొంచెం బిజీగా ఉన్నాను, పేపర్ చూడలేదు. రోమియో గారికి టైం బాంబు పెట్టు. ఓకే. ఈసారి ఎలాగైనా సరే పని జరగాలి. ఓకే. చెప్పినట్టు చెయ్యి. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. డన్. డన్. బై. సీ యూ సార్, ఉంటాను. ఓకే, పర్ఫెక్ట్. అయిపోయాడు ఈరోజు. అన్నయ్య, ముందు కాఫీ తీసుకో. ఎందుకురా నీకు శ్రమ? నేను బయటికి వెళ్తున్నాను, అక్కడే తాగేవాని కదా. అది నేను చేసిన కాఫీ లాగా ఉంటుందా? మైసూరు మహారాణి కూడా నువ్వు చేసినంత టేస్టీగా కాఫీ చేయలేదు. అన్నయ్య, సాయంత్రం వస్తూ వస్తూ నాకు పాప్కార్న్ తేవడం మర్చిపోకే. రే, నువ్వు అడిగితే పాప్ సింగర్స్ అందరినీ నీ ముందు నించబెడతాను. ఆఫ్టర్ ఆల్ పాప్కార్న్ ఎంత? మా మంచి అన్నయ్య. మా చిట్టి చెల్లెమ్మ. ఇదిగో ఈ అలారం పీస్లో టైం సెట్ చేశాను. అలారం మొగ్గనే ఇంటికి వచ్చేయాలి. ఓకే. ఆలస్యంగా వస్తే ఊరుకునే లేదు. ఓకే, డన్.
అరే రోమియో, ఈ టైం బాంబులో నువ్వు వెళ్ళాల్సిన టైం ఫిక్స్ అయ్యిందిరా. బీ రెడీ. సభకు నమస్కారం. ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమం ఎవరికో ఎందుకో నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఇంతకీ అతని పేరేమిటన్నా? రోమియో మేడం. యా, రోమియో. మిస్టర్ రోమియో. మిస్టర్ రోమియో పెంచం పెట్టుకోపోయినా, ఫ్లూట్ పట్టుకోపోయినా నా కంటికి కృష్ణుల్లాగానే కనిపిస్తున్నాడు. పంచబాణాలు ప్రయోగించి పడుచుల పరువాలు దోచే మన్మధుళ్లాగానే అనిపిస్తున్నాడు. ఈ రియల్ హీరోని చూస్తుంటే ఇలాంటి తమ్ముడో అన్నయ్యో కొడుకో ఉంటే బాగుంటుందని మీ అందరికీ అనిపించుండొచ్చు. కానీ నాకు మాత్రం ఓ 10 ఏళ్ల క్రితం తారాసపడి ఉంటే బాగుండేది అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫారిన్ నుంచి వచ్చి ప్రాణాలకు తెగించి నా బిడ్డను కాపాడాడు మిస్టర్ రోమియో. అందుకే ఈ వేడుక, ఈ వేదిక. అంతేకాకుండా ఎలాంటి సాహసాన్నైనా లీలగా చేయగలిగిన రోమియో గారికి బాంబు ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. ఇంకా సేపట్లో వాడు ఇప్పుడు మిస్టర్ రోమియోని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మిస్టర్ రోమియో. క్లాప్స్, క్లాప్స్ ప్లీజ్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నాకు పెద్దగా మాట్లాడటం రాదు. ఓకే, మీరందరూ ఈ సభకి తరలి రావడం చూస్తుంటే పంకజం గారిపై మీకందరికీ ఉన్న ప్రేమ, సారీ, అభిమానం ఎలాంటిదో నాకు అర్థమవుతుంది. ఈవిడ గురించి చెప్పాలి. ఏంటి నీ సంచులు ఏదో సౌండ్ వస్తుంది? ఓ అదా, ఏం లేదు, మా చెల్లెలు ఒక అలారం ఇచ్చింది, దాని సౌండ్. నాన్ స్టాప్ గా అధికారంలోకి వచ్చి ఇదేంటయ్యో బాంబు ఎక్కడ పెట్టావు? త్వరగా వెళ్ళి కారుకి బాంబు ఫిక్స్ చేయి. త్వరగా వెళ్ళు. లేదండి, ఇందులో ఆల్రెడీ టైం ఫిక్స్ చేశాను, మళ్ళీ మార్చడం కుదరదు. పూలే ఆంధ్రదేశానికి అనేక కప్పులు తెచ్చి పెట్టావని నా అభిప్రాయం. ఏమంటారు? ఇక మహంకాళి అమ్మవారి గుడి దగ్గర మరమరాలు అమ్ముకునే పంకజం గారు ఈ రోజు మినిస్టర్ స్థాయికి ఎదిగారు అంటే అందుకు ఆమె కృషి, పట్టుదల కారణం కానే కాదు. ఈ రహస్యమంతా ఆమె గ్లామర్దే అంటున్నాను నేను. ఇక అందం ఉంటే వేధించబట్టమే కాదు, దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించిన పొలిటికల్ హీరోయిన్ ఈమె. రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా, ముఖ్యంగా రాత్రుల్నే తన విజయానికి రత్నాల మెట్లుగా చేసుకున్న దొర సారీ వీర నారి పంకజం గారికి ఎన్నో పనులుండొచ్చు, కానీ ఆమెకు సంఘసేవ అంటే ఎంతో ఇష్టం. అంతెందుకు, ఆవిడికి 3 భర్తలు, కానీ ఒకే కూతురు. ఎవడికి పుట్టిందో మనకు కావాలా? కాంట్రవర్సీలు ఎందుకమ్మా, ఎవడొకడికి పుట్టింది. అంత ప్రేమగా చూసుకునే అమ్మాయిని నేను ప్రాణాలకు తెగించి కాపాడానే, ఆ చాలు నా జీవితాన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు రెడీయా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ అమ్మా. ఆ రోమియో గారు ఇక్కడే ఉన్నాడు. విసిరే విసిరే విసిరే. థ్యాంక్ యూ. మెమెంటో. మహాప్రసాదం.